మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో మాట రాయబడింది. ప్రాకారం లేక పాడైన పురము. చూడు, ఇంటికి ప్రాకారం లేదనుకోండి, చెత్త చెదారం అంతా ఇంట్లోకి వస్తాయి. అదే చుట్టూ గోడ కట్టి గేట్లు అన్నీ పెడితే ఏ చెత్త అక్కడ రాదు, ఎందుకంటే లోపల రానివ్వదు, ఎందుకంటే దానికి అడ్డు ఉంది కాబట్టి. అలాగే తన మనస్సును కూడా అణుచుకోలేని కూడా అంతే. మనసును అణుచుకోవాలి. ప్రాకారంకి లేకపోవడం పురం ఎట్టిదిగా ఉంటుందో అంటే ఆ చెత్త అంతా అక్కడ వస్తుంది. అలాగే మనసును కూడా లోకమును చెత్త నింపుకున్నాం అనుకో, మన దీవెనలు మన ఆశీర్వాదాలు రావు. కాబట్టి మన మనసుకు కూడా మనం ఏం చేయాలి? ప్రాకారం కళ్ళు వేసుకోవాలి, దేవుని భయపడాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రాకారం పురము ఎలా పాడైపోతుందో, మనసును అదుపుకోలేదు చేసుకుని కూడా అలాగే పాడైపోతుంది, జీవితాలు నాశనం అయిపోతుంటాయి. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చుకుందాం, వాక్యంతో మన ప్రాకారం కట్టుకుందాం, దేవుని మాటలు లోబడదాం, దేవుని ఇష్టం నెరవేర్చి దేవుని యొక్క దీవులు దేవుని యొక్క ఆశ్రయ పొందుకున్న కృప మీ అందరికీ దేవుడు దేవాదేవుడు దయచేయను గాక. ఆమెన్. మరి ఇదను మీ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమెన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక నూతన దినం దయచేస్తూ ఇదిన మంత్రం చేసే పనంతటా దేవునికరంగా ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. యజమానులు తోటి పనివారితో సమాధానపరచండి. పని భారం ఒత్తిడి లేకుండా సహాయం. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూల బెడ్లను ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు దూరపండి, కుటుంబ సమస్యలను విడిపించండి, తాగుడు వ్యసనాలు దూరపరచి, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి కృప చూపించి, ఈ విధంగా నూతనంగా పనులకు వెళ్ళిన బిడ్డ పనులు స్థిరపరచండి. నూతనంగా శంకుస్థాపన ప్రతి పనిని దేవునికరంగా నడిపించండి, దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మిమ్మల్ని మహింపరచుకోమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.